తరాలు మారుతూ ఉన్నా ప్రభుత్వాలు ఎన్ని మారినా గిరిజనులు తలరాతలు మాత్రం మారటం లేదు. ఏ రోగం వచ్చినా కిలోమీటర్ల మేర డోలి మోతాలతోనే దవాఖానాలకు చేరాల్సిన పరిస్థితి మారటం లేదు. విశాఖ మన్యంలో చాలా గిరిజన ప్రాంతాల్లో రహదారులు లేక గర్భిణీలు, ముసలి ముతక, చిన్న ముతక చితక ఎవరిని ఆసుపత్రికి తరలించాలన్న డోలి మోతే దిక్కవుతోంది. కూటమి ప్రభుత్వం వస్తే డోలి మోతలే ఉండవని ప్రగల్భాలు పలికిన గిరిజనులకు ఆ డోలి మోత కష్టాలు మాత్రం ఇంకా తీరటం లేదు. అనకాపల్లి జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో డోలి సమస్యలు తీరడం లేదని గిరిజన ప్రజలు ఆవేదన చెందుతున్నారు. దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీ శివారులో బోడిగరువు గ్రామానికి చెందిన సాహు శ్రావణి అనే గర్భిణికి సోమవారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో గ్రామస్తులు ఆమెను డోలి కట్టి దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తారని, ఆ గ్రామానికి రోడ్డు అసంపూర్తిగా నిలిచిపోవడంతో గిరిజనులు నానావస్థలు పడుతున్నామన్నారు. రోడ్డు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి గిరిజనులు కష్టాలు తీర్చాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు. వెంటనే డోలి మోతలు అరికట్టాలని, అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్లను వెంటనే పూర్తి చేసి గిరిజనులు కష్టాలు తీర్చాలని గిరిజనులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కుర్చీ కింద దంచుతుంది.